2013లో కొలంబియాలో జరిగిన ఒక వింత ఇన్సిడెంట్ చాలా మంది డాక్టర్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక 82 ఏళ్ల వయసున్న ఒక పెద్దావిడ తనకి చాలా విపరీతంగా కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్లో చేరారు. ఫస్ట్ ఆవిడ ఏమనుకున్నారంటే తన బాడీలో ఏదో ట్యూమర్ గానీ క్యాన్సర్ గానీ డెవలప్ అయింది అనుకున్నారు. కానీ డాక్టర్లు ఆమెకి అంత విపరీతమైన నొప్పి రావడంతో స్కాన్ చేశారు. అలా స్కాన్ చేస్తున్నప్పుడు డాక్టర్ కి చాలా రేర్ ఇన్సిడెంట్ కనిపించింది. ఆమె బాడీని స్కాన్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక స్టోన్ లాంటి బేబీ కనిపించింది. బేసిక్ గా యుటరస్ బయట బేబీ గ్రో అవడాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఈ కండిషన్ లో ఏం జరుగుతుందంటే బేబీ బయటికి రాకుండా అక్కడే ఉండిపోతుంది. ఆ టైంలో బాడీలో ఉండే కొంత కాల్షియం అనేది అక్కడ ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా ఆ బేబీని ఒక రాయిలా తయారు చేస్తుంది. ఇలా రాయిలా బేబీ ఫామ్ అవడాన్ని లిథోపీడియన్ ఆర్ స్టోన్ బేబీ అని పిలుస్తారు. ఇలాంటి కేసెస్ హిస్టరీలో 300కు పైగానే ఉన్నాయి. కానీ డాక్టర్లు పూర్తిగా రీసెర్చ్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే ఈమె దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ స్టోన్ ని మోస్తూనే ఉందంట. కానీ అసలు ఆమెకి పూర్తిగా డౌటే రాలేదు. తర్వాత డాక్టర్లు ఆమెకు సర్జరీ చేసి ఆమె కడుపులో ఉండే ఈ స్టోన్ బేబీని బయటికి తీశారంట. మెడికల్ హిస్టరీలో జరిగిన కొన్ని వింతైన కేసెస్ లో ఈవిడ కేసు కూడా ఒకటి. అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో షేర్ చేయండి. మా వీడియోస్ లో ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.